ఈరోజు ఏంటంటే ఇంటి దగ్గరనే మా చిన్న కోసం ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్ రెడీ చేస్తాను. మరి మా వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఏం చేస్తాడు? చిన్నప్పుడు ఆయన పుట్టిన 25 days కి స్విమ్మింగ్ చేస్తున్నాడు. మైక్ కూడా దర్శపెట్టి చేప పిల్ల ఎదినట్టే ఇస్తున్నాడు మా చిన్నోడు. అయితే సుశీల్ ఎట్లా బయటకు వచ్చిండు అమ్మ. హలో నమస్తే వణకం, నేను మీ సంతోష్ కాసర్లో. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉంటారు, నేను కూడా మంచిగా ఉన్నాం. సో ఈ రోజు ఏంటంటే సమ్మర్ కదా, సో సమ్మర్ లో మా చిన్నోని తీసుకొని అయితే మేమైతే స్విమ్మింగ్ పూల్ పోలేదు కాబట్టి ఇంటి దగ్గరనే మా చిన్నోని కోసం ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్ రెడీ చేస్తాను. మైక్ అంటే చేతిలో మాట్లాడినాము. హాయ్ చెప్పు. హాయ్ చెప్తున్నాను. ఇప్పుడైతే మా చిన్నోని కోసం స్విమ్మింగ్ పూల్ అయితే రెడీ చేస్తాం. మరి మా వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఏం చేస్తాడు, ఏంది అనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ఇదైతే అమెజాన్ నుంచి తీసుకున్నాం. ఎలాంటి ప్రమోషన్ అయితే ప్రమోషన్ అనుకుంటారు, ఫస్ట్ చెప్తున్నా. సో ఇది మేము కూడా ఓపెన్ చేసి చూడలే, అసలు ఎట్లా వచ్చింది ఏందనేది కూడా మాకు కూడా తెలియదు. ఓపెన్ చేసి దాన్ని సెట్ చేసి అప్పుడు చూద్దాం. బలం ఉంటుంది మమ్మీ. దాంట్లో అది గ్యాస్ ఫిల్ చేసేది ఉంటది, ప్లస్ స్విమ్మింగ్ పూల్ గ్యాస్ ఫిల్ చేసేది కూడా ఉందా? ఆ పంపు లేకపోయింది అనుకో, మన నోటితో ఊదే కొద్ది మన ఊపిరి ఆగిపోతుందేమో కానీ అది నిండది. ఇక గట్టిగా ప్యాక్ చేసిండు. పోయి తెలుసుకుంటా, పేరు తెలుసుకొని వాళ్ళకి అవార్డు ఇద్దాం. ఇది గాలి ఫిల్ చేసేది ఏమంటారు మమ్మీ దీన్ని? పంపురా, ఎయిర్ పంప్. ఎయిర్ పంప్ అంటే ఇది. దీంట్లో చూపిస్తే వస్తున్నాడు ఇది నీకోసమే. సో ఆయన ఫ్రీగా అంటే ఫ్రీ స్పేస్ ఉండి ఆడుకోనికే కొంచెం పెద్దది తీసుకున్నాము. ఇప్పుడైతే దాంట్లో గాలి నింపి వాటర్ పోద్దాం. మూసుకో తొందరగా గాని అని అంటాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాము. ఇక మా చిన్నోడు సడన్ గా చూసి సర్ప్రైజ్ అవ్వాలి, అట్లనే కొంచెం ఆకలి అవుతున్నట్టు ఉంది. అందుకని చెప్పి మా చిన్నోడికి అయితే ఫీడింగ్ ఇవ్వమని చెప్పి అయితే పంపించేసిన. ఫీడింగ్ ఇస్తాం లేతాను. అందుకని ఇప్పుడు అనన్య నేను కలిసి ఓపెన్ చేసి మొత్తం నేనైతే గ్యాస్ ఫిల్ చేస్తాను. నార్మల్గా 5 feet ఉంది ఇది. తర్వాత రియాక్షన్ వాటర్ తో పాటు చూపిద్దాం అంటే వచ్చి చూపిస్తాను. వస్తా అంటున్నారా? తీసుకొని రా. మా వాడు అప్పుడే దిగుతుండదు. వాటర్ పోసిన తర్వాత కూర్చోబెడదాం అనుకుంటే ఈ లోపల వచ్చి రాజాసాబ్లా కూర్చున్నాడు. నాన్న ఇది చూడు. కెమెరా అటు పెట్టినాం కానీ ఇంకా అటుకెళ్ళి కూర్చున్నాను. చిన్నోడైతే మంచి కూర్చొని పడుకున్నాడు, స్విమ్మింగ్ చేస్తున్నాడు. పూనమ్మ వీడు స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఏమైంది గుండెలో? యాక్చువల్లీ ఇది హెడ్ కి స్నానం చేపించేటప్పుడు చెవులోకి నీళ్ళు పోకూడదు అని చెప్పేసి చిన్నప్పుడు ఆయన పుట్టిన
25 days కి తీసుకున్నా. అప్పుడు హెడ్ చిన్నగా ఉందని చెప్పి పెట్టలే. తర్వాత పెడదామంటే ఆయన పెట్టించుకోండి. ఇది గుడ్డు బొంగురు ఇట్లుంది 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 అమ్మో ఇట్లుంది ఇట్లుంది ఇట్లుంది. అరే అరే మా చిన్నోడు రియాక్షన్స్ ఎట్ సైడ్ నుంచి తీయాలి అర్థమవుతుంది. ఇటు తిరిగిండు, ఇటు నుంచి ట్రైపాడ్ కి పెట్టి ఫోన్ ఉంచితే అటు సైడ్ తిరుగుతున్నాడు. నా మైక్ కూడా దర్చిపెట్టి మొత్తం ఆగమాగో. అబ్బో 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 తడుస్తలేదా? తల నెత్తి తడుస్తలేదంటే మమ్మీ, నెత్తి తడుస్తలేదంటే అక్కడ పెట్టు మమ్మీ. సో నేను కూడా లోపలికి దిగుతున్నా. అమ్మో దిగుతున్నాడు. అయ్యో వస్తున్నాడు. అమ్మో వస్తున్నాడు. అమ్మో వస్తున్నాడు. అమ్మో సగం నేను పోగొట్టి లోపలికి వచ్చా. అది లేదు మమ్మీ లేదు. మైక్ ఉంది మైక్ ఉంది మైక్ ఉంది నాకు ఉంది మైక్. ఆయనకు ఒక్కడికే వస్తున్నట్టు మైక్ నాకు. మంచి ఆడుకుంటుంది. ఏం పడిపోయింది బాలు ఇక్కడికి వచ్చిందంట. చిన్నవాడు వస్తుండేగా మమ్మీ వద్దన్నదంట అననే వద్దన్నది. వాటర్ అంటే మస్తు ఖుషి. మా చిన్నోడు వచ్చి ఊకే అక్కడ ఉన్న ట్యాప్స్ తిప్పడము, ఆ బకెట్ ఉన్న నీళ్ళు మీద పోసుకోవడము, డైలీ ఇదే పని. ఒక గంట సేపు ఆ వాటర్ దగ్గర ఇది అవుతా ఉంటాడు. ఇక అందుకనే మా ఆయన ఈ పోర్ భరించలేక, ఇది చూడలేక ఆయనకి ఇష్టం అని చెప్పి ఈ స్విమ్మింగ్ పూల్ అయితే కొన్నాడు అనమాట. నాకైతే మస్తులా నచ్చింది. మీకు ఎట్లా అనిపించింది కామెంట్ అయితే పెట్టండి. మా చిన్నోడు మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు కదా, మేమైతే మస్తు ఖుషి. నీకేమో మమ్మీ? నేను కూడా మస్తు అగో అనన్య ఇది మమ్మీ ఒక ఫోటో సుశీల్ ఎట్లా బయటకు వచ్చిండు. అమ్మ మస్తు భయం. చేప పిల్ల ఎదినట్టే ఇస్తున్నాడు మా చిన్నోడు అయితే. ట్రైపాడ్ ఉంచితే అక్కడ ట్రైపాడ్ ని గుంజుతున్నాడు. ఎప్పుడు వీడియో చేద్దామన్నా సరే మా చిన్నోడు వచ్చి ఆ ట్రైపాడ్ ని గుంజుతాడు. ఆ ట్రైపాడ్ ని పట్టుకొని ఇట్లా వేస్తాడు. ఆగమాగం అవుతుంది. ఇక వీడియో చేయడానికి అవ్వదు. అందుకే మేము వీడియోస్ తక్కువ చేసేది. ఏమంటావు మమ్మీ? ఫైనల్ గా అయితే మంచిగా వచ్చింది వీడియో. కంప్లీట్ గా అయితే ఎండ్ వరకు చూసిగా ఇక అట్లా చికాక్ చేస్తున్నాడు. అది మ్యాటర్ అన్నమాట. సో అంతా క్లీనింగ్ చేయాలి. ఇద్దరు అయ్యే కొడుకులు కలిసి బుక్ చేసుకున్నారు, ఆడుకున్నారు, పోతున్నారు. సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో, మా ఎంజాయ్మెంట్ ఎట్లా అనిపించిందో మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి. మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మంచి మంచి వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం. ఉంటామన్నా. బాయ్. రోజు బాయ్ చెప్పు నాన్న. బాయ్ చెప్పు. ఫ్లైంగ్ కిస్. ఫ్లైంగ్ కిస్. బాయ్ బాయ్. 3, 2, 1. Bye friends.